ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. వందనాలు తెలియపరుస్తూ పిల్లరా, దైవ వాక్యములో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకునే వారముగా ఉన్నాం. దేవుడటి కృప మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈనాటి ధ్యానము నిమిత్తమై ప్రియులారా 11వ అధ్యాయం 23వ చరణమును మనం చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడు రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వచన భాగం ప్రియులారా మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యం. ఈ వాక్య భాగములో అపోస్తలుడును దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు పత్రికలు వ్రాస్తూ, ఈ పత్రికలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ సంఘ బిడ్డలకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న క్రమము ఏమిటి అంటే, దైవ బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిని చేరి దైవ ఆరాధనలో పాలు పంపులు పొంది, ఈ పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా దేవుని బల్లలో చేతులుంచేటువంటి క్రమములో పౌలు గారు వారితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి? సంఘ బిడ్డలైన వారితో మాట్లాడుతూ, ఇప్పుడు నేను మీ మధ్య ఏ పని అయితే, ఏ కార్యక్రమమైతే జరిగిస్తున్నానో, ఆ జరిగించుచున్న ఈ పని, ఈ కార్యము ఎవరి వలన పొందాను అంటున్నాడు. చెప్పాలి, అక్కడ మనం చదువుకున్నాం, నేను మీ మధ్య జరిగిస్తున్న ఈ కార్యం, జరిగిస్తున్న ఈ పని నెరవేర్చబోతున్నటువంటి, ఇదిగో తుదముట్టించవలసిన ఈ పని ఎవరి వలన పొందాను అంటున్నాడంటే, ప్రభు వలన పొందాను.
ప్రభు వలన నాకు నేర్పబడి, ప్రభు నేర్పి చెప్పిన దానిని బట్టి నేను ఈ కార్యము మీ మధ్య చేస్తున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్తున్నాడు? ఈ పని నాకు నేను భ్రమపడో, నాకు నేను నేర్చుకొను, నాకు నేను సొంత చిత్తము కలిగి చేసేది కాదు. కానీ ఈ పని నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే ప్రభు దగ్గర. ప్రభు నేర్పుటను బట్టి, ప్రభు చెప్పుటను బట్టి, ప్రభు వలన నేను ఈ పనిని పొందుకొని ఉన్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ పని ఇతడు తలంచి జరిగిస్తూ ఇదిగో నెరవేరుస్తున్న ఈ పని ఏ పని అంటే ప్రభుని గురించి అక్కడే అంటున్నాడు. ఇదిగో ప్రభువైన యేసు తాను అప్పగింపబడు రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి అన్నాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడండి? చెప్పాలి. మీతో చెప్పాడా? ఎవరికి చెప్పాడంటే అంతకు ముందు యేసు ప్రభు వారు 2025 సంవత్సరముల కృతకాలములో ఇదిగో ఈ భూలోకములో ఉద్భవించి దరిదాపుగా 33.5 సంవత్సరముల కాలము ఈ లోకములో శరీరధారిగా జీవించి దరిదాపుగా 3.5 సంవత్సరముల కాలము సువార్త ప్రకటించి, ఇదిగో ప్రియులారా, ప్రకటించిన దినాలలో ఈ కార్యము చేయలా, ఈ కార్యము చెప్పలా. ఎప్పుడైతే తాను అప్పగింపబడతాడో అన్నటువంటి ఆ విషయము ఇదిగో యేసు ప్రభు వారు ఎరిగినవాడై ఆ రాత్రి 12 మంది శిష్యులను సమకూర్చి వారితో చెప్పుతూ ఉన్నటువంటి మాట. ఈరోజు మన సంఘ క్రమములలో జరుగుతున్న ఏ కార్యమైనా, ఏ పనైనా ఈరోజు మనం ఎలాగూ జరిగిస్తున్నాము అంటే ప్రభు నేర్పుటను బట్టి, ప్రభు మనకు ఒక మార్గము, ఒక వే వేసాడు గనుక, ఒక మార్గము చూపాడు గనుక ఆ మార్గములోనే చెప్పాలి. అందుకనే అపోస్తులు ఏం చెప్పారంటే, అపోస్తుడైన పౌలే అంటాడు, ఏమండి, నేను యేసుక్రీస్తు ఒక పునాది వేశాడు. ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అనుకుంటాను, ఒక మాట, ఆ మాట చదివి ముందుకు వెళ్దాం. ఎవడైనను ఈ పునాది మీద కట్టాలి అంటే, ఎఫెసీలోనేనా? ఆగండి ఒక్క నిమిషం. ఎన్నో వాక్యమ్మా? ఏది? ఎఫెసీనేనా? 2 చూడండి, చదవండి ఆ మాట.
మా అది కాదు, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ పౌలు అంటాడు, కొరింథీలో నన్ను అనుకుంటున్న మాట, దయచేసి ఒక్క నిమిషం ఉండండి. ప్రియులారా, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, దయచేసి 3వ అధ్యాయము చూడండి. అక్కడ 10వ వచనము నుండి చదివితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగైతే కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనాలి. వేయబడినది తప్ప మరొక పునాది ఎవ్వడు వేయనేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ పునాది అంటిది? యేసుక్రీస్తు వేసిన పునాది. ఈ పునాది మీద ఎవరు కడుతున్నారు? అపోస్తలులు కట్టారు. అపోస్తలులు కడితే అపోస్తలులు వేసిన ఆ పునాది మీద ఇదిగో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? కట్టుకుంటూ వెళ్ళాలి. అంతేనా? మా తాత వేశాడు కాబట్టి ఈ పునాది పనికిరాదు అనడానికి చెప్పరే. అందుకనే బైబిల్లో యెహోషువ గ్రంథంలో అంటాడు, పాత గుమ్మము అంటాడు. పాత గుమ్మము. పాత గుమ్మం అనగా అర్థం ఏంటి? పాతదైన బోధ, పాతదైన క్రమం, పాతదైన పద్ధతి, పాతదైనదై ఇదిగో ప్రియులారా క్రీస్తును ఆరాధించు క్రమం. ఇది పాతది. ఇంకొక మాట చెప్తాను. బైబిలు గ్రంథములో అభినాదాబు ఇంటనున్నటువంటి దేవుని మందసమును దావీదు ఏం చేశాడంటే తీసుకొని ఇదిగో దావీదుపురములోనికి తీసుకొని రావడానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఆ మందసమును ఎలా తీసుకురావాలా చెప్పండి? మందసమును ఎలా తీసుకురావాలి? అసలు క్రమం ఏంటి? మందసానికి 4 మోతకర్రలు ఉంటాయి. అటు 2 ఇటు 2. ఈ మందస్సం ఎలా తీసుకురావాలా? ఇంతకుముందు పూర్వకాలములో పెళ్లి కుమార్తెలను పల్లకిలో తీసుకొచ్చేవాళ్ళు. ఎట్టా? భుజాల మీద పెట్టుకొని. ఇప్పుడంటే కారులు కావాలి. ఇప్పుడు కారు లేనిది కుదరదు. అబ్బాయి మరి పతానం రోజు మరి పిల్లని తీసుకెళ్ళటానికి పెద్ద కారు పంపి. ఏ కారు? ఇన్నోవా కావాలి. 5గురు పెట్టేది దేవునికి స్తోత్రం. తర్వాత ఎద్దుల బళ్ళ మీద కూడా తీసుకొచ్చారు. పల్లకిలు పోయాయి. తర్వాత ఎద్దుల బళ్ళు వచ్చాయి. ఏమండి, అసలు అబ్రహాము కోడలైనటువంటి రెబెక్కను ఎలా తీసుకొచ్చారండి? ఒంటిల మీద తీసుకొచ్చారు. ఒంటిలు పోయినాయి, గాడిదలు పోయినాయి. దేవునికి స్తోత్రం. అన్నీ పోయాయి. ఇప్పుడు వచ్చిందేంటి? కారు. ఎద్దుల బళ్ళు తర్వాత రుచ్చా బళ్ళ తర్వాత ఆటోల తర్వాత కారు. అట్లాగే
ఇప్పుడు ఆ పల్లకికి ఉన్నట్టుగా మందసమునకు ఏమున్నాయంటే 4 మోతకర్రలు ఉన్నాయి. ఈ మోతకర్రలను ఇదిగో ప్రియులారా అభిషేకము కలిగిన, ఇదిగో ప్రియులారా దేవుని సేవ చేస్తున్న దైవజనులైన లేవీయులు మాత్రమే ఆ యొక్క మందసమును మోయాలి. కానీ దావీదు ఏం చేశాడంటే దేవుని మందసమును తీసుకొని రావటానికి ఒక క్రొత్త ఎద్దుల బండిని చేయించాడు. జరిగిన అనర్థం ఏంటో తెలుసా? పాతదైన క్రమమును తీసివేసి, పాతదైన నడిపింపును తీసివేసి, ఇదిగో దావీదు ఒక క్రొత్త అనుభవమును సృష్టిద్దాం అనుకున్నాడు. అనుకొని ఎద్దుల బండి మీద మోసుకొని వస్తా ఉండగా ఎద్దు కాలు నాకోరు కళ్ళము దగ్గర జారింది. ఏమండి, ఉజ్జానెటువంటి వ్యక్తి త్వరపడి ఆ దేవుని మందసం పడబోతుంటే పట్టుకొని పోయాడు. అక్కడికక్కడే ఈ కొత్త క్రమములో ఏమవుతాయి? ప్రమాదాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను నేర్చుకొనిన ఈ క్రమం, నేను నేర్చుకొనిన ఈ నడిపింపు, నేను నేర్చుకొని కొనసాగిస్తున్న ఈ పద్ధతి ఎవరి దగ్గర నేర్చుకున్నాడంట? ప్రభువు దగ్గర నేర్చుకున్నాడు. ప్రభు ఎలాగూ నేర్పాడు అంటే, ఇదిగో ఆయన 33.5 సంవత్సరములు గడచి, ఏమండి, ఆ 3.5 సంవత్సరములు సువార్త ప్రయాణము కొనసాగి ముగించబడే క్రమములో ఇదిగో ప్రభుల వారు శిలువకు అప్పగింపబడు రాత్రే ఈ శిష్యులందరినీ పోగు చేశారు. పోగు చేసిన వారికి నేర్పినదేమిటో తెలుసా? ముందుగా ఏమండి, ఇదిగో ఆయన వారికి చెప్తున్నాడు, మీలో ఎవడైతే గొప్పవానిగా ఉండాలి అనుకుంటున్నాడో వాడు తన శిష్యుల పాదములను కడగ. మీలో గొప్పవాడని చెప్పరే. ఆ మాట మనందరికీ తెలుసు. మత్తయి సువార్తలో ఏమండి వ్రాయబడి ఉన్న మాట, మీలో గొప్పవానిగా ఎవడైతే ఉండగోరుతున్నాడో ఆ ప్రతివాడు ఏం చేయాలి? ఏమండి, వారికంటే తక్కువైనటువంటి వారి పాదములను కడగాలి అని చెప్పి ముందుగా నేర్పిన క్రమం ఏంటో చెప్పనా? నేర్పిన క్రమం స్వార్థ ప్రయాణములో శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వెంట వెళుతున్నప్పుడు అనేకులను ఎలాగూ ప్రేమించాలో నేర్పాడు. అనేకులను ఎలాగూ దగ్గరకు తీయాలో నేర్పాడు. ఈ నేర్పుతూ అనేక కార్యక్రమాలు నేర్పుతూ మరలా ఏం చేశాడో తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పాడు. ప్రభువారు కూడా ఎలా చేశాడో తెలుసా? ప్రభువారు కూడా ప్రార్థన. యోహాను సువార్తలో నేను ఆ మాటలు చెప్పదలుచుకోలేదు, కానీ ఇదిగో ఏమండి, గెత్సేమనే తోటకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు, అయ్యా మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సరే, ఈ ప్రార్థన క్రమము తదుపరి ఏం చెప్పాడు? ఏమి నేర్పాడంటే, ఆయన నడుముకు ఒక తువాల కట్టుకొని ప్రతి ఒక్కరిని నిలవబెట్టి శిష్యులందరి పాదములను కడిగాడు. ప్రభు నేర్పాడు. అంతకుముందు ఉన్నదా లేదా? ప్రభు నేర్పాడా? అంతకుముందు ఈ క్రమం ఉందా? చెప్పాలి. అంతకుముందు ఈ క్రమం ఉందా? పాద పరిచర్య లేదా?
థింక్ చేసి చెప్పాలి. ఇశ్రాయేలీల కాలములో పస్కా పండుగను ఆచరించేవాడు. పస్కా పండుగ ఆచరించేవాడు. ఈ పస్కా పండుగను ఆచరిస్తూ యూదులు ఏం చేసేవాళ్ళంటే, యూదుల క్రమం ఇది, ఆ పస్కా పండుగను ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సమయమున ఒక్కొక్క సహోదరుని ఇంట్లో జరిగించేవాళ్ళు. జరిగించి యూదులందరూ ఏం చేసేవాళ్ళంటే, ఉమ్మడిగా ఉండునట్లుగా వారు పాద పరిచయం ఇట్లాగే చేసేవాళ్ళు. ఒకరి పాదములను ఒకరు కడుగుకొని, ఒకరినొకరు కౌగిలించుకొని, ఒకరినొకరు ముద్దులు పెట్టుకొని, ముద్దులంటే వేరే ముద్దులు కాదు, ప్రేమ ముద్దులు. గమనించండి. ఇది కూడా పురుషుల మధ్యలోనే జరిగే క్రమం. అలాగే యేసు ప్రభు వారు ముందుగా నేర్పాడు శిష్యులకు నేర్పి నేర్పుతూ ఇంకొక కార్యక్రమం ఏంటంటే, ఇదిగో రొట్టెను విరచి, ఒక రొట్టెను చేతబట్టుకొని ఆ రొట్టెను విరిచి శిష్యులకు పెడుతూ అంటాడు, ఇది నా శరీరము. మీరు ఈ కార్యక్రమము ఎప్పుడైతే చేస్తారో అప్పుడెల్లా మీరేం చేయాలి చెప్పండి? నన్ను జ్ఞాపకము చేసుకొని. నన్నంటే జ్ఞాపకం చేసుకోవాలా? యేసు ప్రభు ఎలా గిరిచి వడ్డించాడయ్యా అని జ్ఞాపకం చేసుకోమన్నాడా? కాదు. నేను ఇదిగో లోక మానవాళి పాపముల నిమిత్తం ఎలాగైతే కొట్టబడ్డానో, ఎలాగైతే విరవబడ్డానో, ఎలాగైతే నలగొట్టబడ్డానో, దున్నబడ్డానో, అలా ఇదిగో నేను ఈ రీతిగా శ్రమపడ్డానని మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇప్పుడు ఈ క్రమమంతా నేర్పి ప్రభు శిలువ మరణం జరిగిన తరువాత, శిలువ మరణము జరిగించబడి ఆయన మరలా మృత్యుంజయుడై సమాధిని లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏం చేసుకుంటూ వచ్చారు ఈ క్రమాన్ని? క్రొత్త క్రమం ఏదైనా నేర్చారా? అపోస్తల కార్యగ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం. మనం చూడగలిగితే 46వ వచనం చదవండి. వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరచుచు దేవునిని స్తుతించారు. 42 కూడా చదవమ్మా. సహవాసము యందును దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు ఏం చేశారు? ఆ క్రమమును తప్పనిసరిగా దినదినము ఆచరించుకుంటూ వచ్చారు. ఈరోజు మనం ఈ రీతిగా చేస్తున్నామంటే ఎవరు నేర్పారు? ఎవరన్నా నేర్పారా? మనం చేసుకుంటున్నామా? చెప్పాలి. యేసయ్య పాస్టర్ గారు నేర్చుకున్నాడా? పౌలుకు ఎలాగైతే నేర్పబడిందో, అపోస్తులకు ఎలాగైతే ప్రభు వలన నేర్పబడిందో, ఈరోజు ప్రతి
ఒక్క సంఘములో ప్రతి ఒక్క సేవకునికి ఇదిగో ఆ క్రమము నేర్పబడుతూ నేర్చుకుంటూ రాబడి ఈ క్రమాలు దైవ ఆ మందిరావరణములో ఈ రీతిగా జరిగించబడుతూ వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఒక్క క్రమమే కాదు ప్రియులారా, ప్రతి ఒక్క క్రమము ఆది నుండి మనకు నేర్పబడుతూ వస్తేనే ఈ రీతిగా మనము దైవ సన్నిధిలో కూడుకొని ఆరాధిస్తూ దేవునిని ఘనపరుస్తూ ఈ రీతిగా మనం నిలబెట్టబడటానికి కారణం అయ్యింది. అందుకనే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే ప్రియులారా, చూడండి, అపోస్తలుల కార్యగ్రంథంలోనే ఒక మాట నేను చెప్పి ముందుకు వెళతాను. కొన్ని మనం ఆలోచన చేయగలిగితే 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం ప్రియులారా 20వ వచనం చదవండి. అపోస్తలులు ఏమంటున్నారంటే, మేము కన్న వాటిని విన్నటువంటి వాటన్నిటిని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే మేము కన్న వాటిని అంటే చూచిన వాటి. నేర్చుకునే వారిలో 2 క్రమాలు. ఒకటి చూచి నేర్చుకుంటారు. కొంతమందికి వినబడదు, కొంతమందికి మాట కూడా రాదు. వాటిని ఏం చేస్తారు? చూచి చెప్పరే. ఇప్పుడు లోకరీత్యా మనమందరం ఒకప్పుడు బాలురమే, చిన్నపిల్లలమే, తల్లి ఒడిలో పాలు తాగేటువంటి పిల్లలమే. ఇప్పుడు ఒక మాట చెప్తాను, పుట్టిన ప్రతి పిల్లవాడు ఏం చేస్తాడు? గబాలను వచ్చి అమ్మ నాకు పాలి అంటాడా? పాలి అంటాడు. ఏం చేస్తాడు? తల్లి దగ్గరకు తీసుకొని ఆ స్తనము ఆ బిడ్డ నోటికి అందించినప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? చెప్పరే. తాగటం నేర్చుకుంటాడు, నడక నేర్పబడుతుంది. అలాగే ఇప్పుడు ఇదిగో ప్రియులారా, అపోస్తలులు అంటున్నారు, మేము కన్న వాటిని విన్నటువంటి వాటిని, ఇదిగో ప్రియులారా ఏమంటున్నారు అక్కడ? కన్న వాటిని విన్న వాటిని చెప్పక. ఏం కన్నారు? ఏం చూశారు వీళ్ళు? దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు, లేకపోతే కొన్ని ఇదిగో క్రమాలు ప్రభువారు వారికి చెప్పినప్పుడు మీరేం చేశారంటే వాటిని విన్నారు. చెప్పరే. చూశారు, విన్నారు. ఈ విన్న వాటిని, చూచిన వాటిని అపోస్తలులు ఏం చేశారు? అనేక పర్యాయములు, అనేక చోటల వీళ్ళు ఏం చేశారండి? ఏమండి? ప్రకటన చేస్తూ వచ్చారు. అంతేకాదు, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే ఆదిమ సంఘ కాలము నుండి కూడా హనోకు ఉన్నాడు. హనోకు ఎవరు? హనోకు ఎవరండి? ఆదాము సంతతి. ఆదాము సంతతిలో నుండి హనోకును గురించి రాయబడిన మాట ఏంటి? హనోకు దేవునితో ఈయనకయ్యి నడిచాడా? నడవలేదా? ఈయన అక్కడ అంటాడు, హనోకు బ్రతికి ఉన్న దినములలో ఆదాము కూడా, చెప్పరే, ఆదాము కూడా బ్రతికే ఉన్నాడు. ఆనోకు బ్రతికి ఉన్న దినములన్నీ. హనోకుకు దేవునితో నడిచే అలవాటు ఎట్లా వచ్చింది? ఆదాము నుండి నేర్చుకున్నాడు. ఆదాము
ఆదాము ప్రతి ఉదయం సాయంకాలం దేవునితో చల్లపోటేలా నడుస్తూ మాట్లాడాడు. ఏమండి, ఇలాగూ ప్రార్థన, ఈరోజు ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరిలో ఎలా వచ్చింది? అక్కడే ఆది కాండంలోనికి రండి ఒక మాట. ఆది కాండము దయచేసి మనం చూడగలిగితే 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు ఆరంభమైంది. ఇప్పుడు వరకు ఆపబడింది ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ప్రభు ప్రతి విధమైన క్రమాలు అపోస్తలలకు నేర్పారు. అపోస్తలలు ఇప్పుడు ప్రభు దగ్గర చూచిన వాటిని, విన్న వాటిని, ఇదిగో వారు కూడా అనేక మందిని శిష్యులుగా చేసి ఆ శిష్యులకు ఏమి నేర్పారు? మత్తయి సువార్తలో ఒక మాట రండి. యేసు ప్రభు వారే వారితో చెప్తూ అంటాడు, మార్కు సువార్త, మార్కేనా మాట చూడండి, ఆఖరి అధ్యాయం. మీరు సర్వలోకమునకు వెళ్ళి 16-15 చదువు. సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి, మత్తయి సువార్తలు అంటాడు, అనేకులను శిష్యులుగా చేయుడి అంట. వీళ్ళేం చేశారు? వీళ్ళు కూడా కొంతమందిని శిష్యులుగా చేసి, కొంతమందికి శిక్షణ ఇచ్చి, కొంతమందికి దేవుని నడిపింపు, దేవుని క్రమము నేర్పి, ఆ క్రమాలు లేకపోతే ఒకరు అంతరించిపోతే ఈ రోజు వరకు ఇది మనకు తెలిసి వచ్చేటువంటి విధానము లేదు. ఏమండి, అందుకని మరొక విషయం మనందరికీ తెలిసిన మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు అనే వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్పు అనే వ్యక్తి, ఈ ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి దేవుని సేవకుడు, ఆత్మచేత నింపబడినవాడు. ఈ ఫిలిప్పు కాలములో కందాకే అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం అది? కందాకే. ఆ కందాకేకు రాణిగా ఒక ఆమె నియమింపబడితే, ఆ రాణి దగ్గర ఒక నపుంసకుడు ఉద్యోగం చేస్తుంటాడు. ఆ ఉద్యోగం ఏమిటంటే ధనకారాగారమును చూచుకునేటువంటి వ్యక్తి. ఇతనికి ఒక రోజు ఏమైందంటే యెషయా గ్రంథము దొరికింది. యెషయా గ్రంథం అర్థమైంది? యెషయా గ్రంథం 66 పుస్తకాలలో యెషయా గ్రంథమును మనం చూస్తే 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ 66 ఇప్పుడు బైబిల్లో ఉన్నది 66, ఇంకా చాలా ఉంటాయి. ఈ 66 అధ్యాయములు కలిగినటువంటి ఈ పుస్తకం దొరికింది. ఈ పుస్తకములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన వదకు తేయబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నాడు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనముగా ఉన్నదో అలాగూ మౌనముగా ఉన్నాడని చెప్పి ఆ మాటలు చదువుతూ వచ్చాడు కానీ అతనికి ఒక్కటైనను అర్థం కాకపోయినప్పుడు, ప్రియులారా, ఇప్పుడు ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పు ఇతడు యెరూషలేము మందిరములో కొంత సమయం గడిపి బయలుదేరి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫిలిప్పును దేవుని యొక్క ఆత్మ రేపి, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రథమును కలుసుకొనమనగా
కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు ఏమండి ఇప్పుడు ఆయన అంటాడు, ఫిలిప్పుతో అంటాడు, చూడండి 8వ అధ్యాయం 31వ వచనం చదవండి అమ్మా ఆ మాట. అక్కడ మనం చూస్తే అంటాడు, నీవు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతున్నదా అని చెప్పి మాట్లాడు. అయితే ఈయనేమంటాడు 31 చదవండి. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకపోతే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడైనను అంటే దీని అర్థమేమిటి? దీని అర్థమేమిటి? ఎవడైనా త్రోవ చూపకపోతే నేను ఎలాగున గ్రహించగలనంటే, ఇదిగో నేను చదువుతున్న వాక్యము చదువుతున్నాను కానీ దాని అర్థము నాకు తెలియట్లా. ఎవడైనా నాకు చెప్పకపోతే, ఎవడైనా నాకు ఉపదేశించకపోతే, ఎవడైనా నాకు ఆ మర్మము తెలియచేయకపోతే నాకెలాగ అర్థమవుతుంది అన్నప్పుడు, ఇప్పుడు ఫిలిప్పు ఏం చేశాడంటే ఆ మాటలన్నీ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నవని పర్టిక్యులర్గా ఇదిగో పోస కూర్చినట్టుగా బోధించినప్పుడు ప్రియులారా, ఆ మాటలు విని అతడు నీళ్లు దొరకగానే, ఈరోజు ప్రతి ఒక్క క్రమం మనం జరిగిస్తున్న క్రమమల్లా దేవుడు వారి వారి కాలములలో వారి ఇదిగో ప్రవక్తల ద్వారా మనకు నేర్పుతూ వచ్చాడు. ఈరోజు ఈ బల్లలో పాలు పొందే ఈ క్రమము కూడా మనకు ప్రభు వలన నేర్పబడితేనే, ప్రభు చెప్పుటను బట్టే ఈరోజు మనం ఈ కార్యక్రమములో పాలు పొందొచ్చు. అందుకనే దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఇందులో పాలు పంపులు పొందడానికి ప్రభు మనకు ఒక అవకాశం. అదే ఏమంటాడంటే, ఇది నా శరీరం, ఇది నా శరీరం. ఈ శరీరమును ఎవడైతే తింటాడో, చూడండి యోహాను సువార్తలో మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రియులారా 53వ వచనము నుండి చదవండి. తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు ఇక్కడ? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే. ఎవరట? అందరా? నిత్య జీవం అందరికి అనుగ్రహించబడును అని బోర్డు ఏమన్నా పెట్టాడు యేసు ప్రభు వారు? లేదు ప్రియులారా, ఎవరు నిత్య జీవము కలవారు అంటే ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో. ఏమండి? నా శరీరమును తిని చెప్పరే, నా రక్తమును త్రాగుతారో. త్రాగువారే నిత్య జీవం. ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించాలి. అందరికీ నిత్య జీవము ఉచితముగా అనుగ్రహించబడును అనడానికి లేదు. అంతేకాదు, ఇదిగో బల్లలో పాలు పంపులు పొందుచున్న ప్రతివారు నిత్య జీవము కలవారు అనడానికి వీల్లేదు. కారణం ఏంటో చెప్పనా? యేసు ప్రభు ఇదిగో బల్ల కార్యక్రమము, ఇది నా శరీరం అని ఇచ్చుచున్నప్పుడు 12 మంది శిష్యులలో కూడా ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా కూడా
పొందాడు, నిత్యం పొందాడా? పొందాడా? అతనినట సాతాను ప్రేరేపించెను అంటాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందరూను కాదు, బల్లలో పాలు పంపులు పొందిన క్రీస్తు శరీరము రక్తమును త్రాగువారందరూ కూడా కాదు ఇక్కడ. దీంట్లో కూడా కొంత లిటికేషన్ పెట్టాడు దేవుడు. ఎవరైతే నీతిమంతులుగాను నిందారహితులుగాను పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను తన వస్త్రమును ప్రతిదినము ఉతుకుకొనిన వాడు ఈ బలలో పాలు పంపులు పొందితే నిత్య జీవము గలవారిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది బలలో పాలు పంపులు పొంది అబద్ధాలు ఆడేవారు, మోసపు కార్యాలు చేసేవారు, మోసపు తలంపులు తలంచేవారు, భయంకరమైన కార్యాలు చేసేవారు కూడా ఉంటున్నారు. కాబట్టే వాళ్ళందరికీ నిత్య జీవం కాదు. ఎవరికి నిత్య జీవం అంటే ప్రభు నేర్పుతూ వచ్చిన మాటల్లో మనం అనేకమైన మాటలు చూస్తే ఆయన బలలో పాలు పొందటానికి ఒక అర్హత, ఒక ప్రత్యేకత కావాలి. అందుకనే బైబిల్ గ్రంథములో అపోస్తల కార్య గ్రంథములో అంటాడు, మీరు వేరుపరచబడిన వారై ఉండి బల్లలో. అపోస్తల కార్య గ్రంథంలో ఆ మాట ఒక్కడు చదవండి అమ్మ. 2వ అధ్యాయం 2వ అధ్యాయములో ప్రియులారా అక్కడ అంటాడు 38వ వచనములో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మూర్ఖులకు ఈ తరము వారికి 40వ వచనం, ఇంకను అనేక విషయములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి అంటే క్రింద పుట్టినట్లు ఏమనిచ్చాడు? వంకరైన మార్గములు, వంకరైన చెప్పాలి నడవడులు అన్నిటినీ తీసివేసి వేరుబాటుగా ప్రత్యేకించబడి ఉండి దేవుని బల్లలో పాలు పంపులు పొందినప్పుడు అది మనకేమవుతుంది? ఆశీర్వాదం. ఇది ప్రభు నేర్పుతున్న పాట. కాబట్టి ఈరోజు బల్లలో పాలు పంపులు పొందటానికి సిద్ధపడిన మనం అందరం ఏం చేయాలి? ప్రభు మనకు నేర్పుతున్న ఈ మాటలన్నిటినీ మనం గ్రహించి తెలుసుకొని, ఇదిగో ప్రియులారా, ఈ లోకము నుండి వేరుబాటు జీవితమును కలిగిన వారమై దేవుని బల్లలో చేతులుంచిన. అందుకనే ఆ 11వ అధ్యాయం అంతట్లో పౌలు చెప్తాడు, మీరు కూడి వచ్చుటెక్కువ కీడుకే గాని మేలుకు కాదు. ఒకడు ఆకలి కొని ఉన్నాడని దేవుని బల్లలో దేవుని మందిరములో భోజనం చేస్తున్నాడంటే ఆకలి కొని ఉన్నాడు అనుకుంటున్నారు. కాదు. ఎలాగుండెను బల్లలో చేతులుంచట వానికి అయోగ్యముగా ఉండి చేతులుంచట మంచిది కాదు అని చెప్పి ప్రభు నేర్పుతూ మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. గనక ఈ మాటలు మనం ఆలకించి ఆ మాటల ప్రకారం నడుచుకొనగలిగితే మన ఆత్మీయ జీవితాలకు ఇది మేలును ఆశీర్వాదమును దీవెనయు కలిగిస్తాయి. లేకపోతే ఆ 11వ అధ్యాయంలోనే చెప్తాడన్ని, కొంతమంది హతులైపోయారు, కొంతమంది బలహీనులైపోయారు, కొంతమంది నశింపులోనికి వెళ్ళిపోయారని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళక, మనం ప్రభు మనకు నేర్పిన బోధలో, ప్రభు మనకు నేర్పిన నడిపించిన మార్గములో ఆయన బోధన అనుసరించి నడిచేటువంటి కృప, అర్హత, బాధ్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక. అట్టి అభిషేకం, వైరాగ్యం ప్రభు మనందరికీ
అనుగ్రహించి ఆయన కృపలో నిలబెట్టునుగా.